పంటలకు సాగునీరు, జీవులకు తాగునీరు, ఈ రెండూ తగినంతగా లేకపోతే ప్రపంచమే తల్లకిందులవుతుంది. మొత్తం భూమి మీద ఉన్న నీటిలో 3% నీరే వ్యవసాయానికి, తాగడానికి ఉపయోగపడే నీరు. ఆ 3% నీరు కూడా సరిగా అందుబాటులో లేకపోతే, అందుబాటులోని మంచినీరు కూడా తాగడానికి పనికి రాకపోతే ఆ ఊహే భరించలేం. తాగునీరు, సాగునీరును కలుషితం చేస్తోంది అధిక శాతంలోని ఫ్లోరిన్. కలుషితం చేస్తోంది అనే మాట చిన్నది, విషపూరితం చేస్తోందని చెప్పొచ్చు. అధిక శాతం ఫ్లోరిన్ ఉన్న నీటిని తాగేవారి ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. వయస్సుతో పని లేకుండా అందరికీ వెన్నెముక, చేతులు, కాళ్ళు వంకరలు పోతాయి. ఫ్లోరోసిస్ వ్యాధి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు వెన్నెముక నిటారుగా నిలబడదు. రోజురోజుకి వంగిపోతారు. నడవలేరు, కూర్చోలేరు, అలా అని పడుకోనూ లేరు. ఈ భయంకరమైన వ్యాధి 7 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలను వేధిస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. కానీ అందరికంటే ఎక్కువగా ఇది నల్లగొండ జిల్లా వాసుల్ని పట్టి పీడిస్తోంది. ఈ ఫ్లోరోసిస్ వ్యాధితో వారు అనుభవిస్తున్న నరకం మాటల్లో చెప్పలేనిది. ఎంతో కాలంగా భయపెడుతున్న పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఈ ఫ్లోరోసిస్ వ్యాధి మాత్రం తగ్గుముఖం పట్టకపోగా రాను రాను నల్లగొండను తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో ఫ్లోరోసిస్ బారిన పడ్డ కొన్ని గ్రామాల ప్రజల మనోభావాలే ఈనాటి బతుకు చిత్రం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ బాధితుల దీనావస్థను చూస్తే ఎవరికైనా కంటతడి పెట్టవలసిందే. ఎందుకంటే ఏళ్లు గతిస్తున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వీరి జీవితంలో ఎలాంటి మార్పులు లేకపోవడం. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. నీటిలో ఫ్లోరైడ్ తగు మోతాదులో ఉంటే ఆరోగ్యమే. అది మోతాదు మించితే పళ్ళు, ఎముకల మీద ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్లోరోసిస్ 2 రకాలు. ఒకటి డెంటల్, మరొకటి స్కెలిటల్. మొదటి 7 ఏళ్ల వయస్సులో తాగునీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉంటే దంత సంబంధ ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. దీంతో దంతాలపై ఉన్న ఎనామిల్ తరిగిపోతుంది. మచ్చలు, గారెలు ఏర్పడి క్రమంగా పసుపు, గోధుమ, నలుపు రంగులోకి మారతాయి. ఇది నారాయణపురం మండలంలోని వావిళ్లపల్లి గ్రామం. ఈ అబ్బాయి పేరు స్వామి. వయసు 9 ఏళ్లు. కల్లుగీత కార్మికుడి ఇంట్లో పుట్టిన ఈ బాబుకి ఇంకా సరిగా మాటలు రావడం లేదు. నిటారుగా నిలబడి నడవలేని పరిస్థితి. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఏమీ ప్రయోజనం లేదు. తర్వాత జ్వరం వచ్చింది సారు. ఇక జ్వరం వచ్చిన కానీ ఓ చెయ్యి ఒక కాలు పని చేస్తలేదు. ఇంకా అన్ని హైదరాబాద్ మొత్తం తిరిగినాం. కావ్య హాస్పిటల్కి పోయినాం. లేని 20-30 హాస్పిటల్ తిరిగినాం. ఏమో మాటలు గిట్ట రావన్నారు డాక్టర్లు. వస్తాయో రావా అని చెప్పారు. ఇక మాటలు అయితే వస్తున్నాయి కానీ చెయ్యి కాలు పని చేస్తలేదు. మందులకు అవుతుంటే 5,000-6,000 ఖర్చు అల్లకే పోతుంది. ఇక జాలకనే కదా భూమి కూడా అనిపించింది మనకే. ఏ గవర్నమెంట్ అయినా గదే వచ్చిస్తారు, చూసిపోతారు, ఎంతో నెలకు ఎంతో అంత పెంచి ఇస్తారు, అంత ఏం లేదు. ఫ్లోరోసిస్ వ్యాధి ఒక్కొక్కరిని ఒక్కోలా దెబ్బతీస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు నీరజ. 10వ తరగతి వరకు చదువుకుంది. ఇప్పుడు ఈమె వయసు 30 ఏళ్లు. కానీ 50 ఏళ్ల వయసు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తండ్రి లేడు. తల్లి ముత్తమ్మ ఎలాగోలా కష్టపడి పోషిస్తోంది. చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎవరూ సహకరించలేదు.
వాయిల్పల్లి మొత్తం అంగన్వాడీలకు పోతే పట్టించుకోలే, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే పట్టించుకోలే. ఈమెకు నీళ్ళు పొరింగ్ వచ్చింది సార్, మరి ఏం చేయాలో చెప్పు నువ్వు. ఈమె 10 దాకా చదివింది. ఇక 10 చదివినాక ఈ నీళ్ళ పొరింగ్ నుంచి ఇట్లా అయిపోయింది. ఇక నేను కూలి పోవాలి, కూలి చేసుకురాలి, అమ్మాయిని చదవాలి. వావిళ్లపల్లి గ్రామంలోనే నివసిస్తున్నారు ఈ తాత. ఈయన కాళ్ళు చిన్నప్పటి నుంచి వంకరగానే ఉన్నాయి. కొన్ని ఏళ్లు వాచ్మెన్ డ్యూటీ చేసి కాలం వెళ్లదీశాడు. కానీ గత 2 ఏళ్ల నుంచి ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఫ్లోరోసిస్ కు తోడు కళ్ళు కూడా కనపడటం లేదు. ఏం లేదు నాయన, పనికి ఏం లేదు. ఇప్పుడు 2 ఏళ్ళ ఏం పని లేదు, ఇంటనే. అంతకుముందు మంచిగా ఉండే కానీ ఆపరేషన్ చేయించిన ఇక ఈ కళ్ళు ఆయన తగ్గిపోతలేవు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏం లేదు. ఆ కానీ దాన్ని వాడతా కానీ ఇప్పుడు 2 ఏళ్ళు ఇంకా 2 నుంచి ఏం నడవడం సేదట్లేదు. ఈ ఎక్కువ నడితే ఎక్కువ ఈ బొక్కలను వస్తాయి, నడవనిస్తలేవు ఈ గింజ బొక్కలు. వావిళ్లపల్లిలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రభుత్వం కేవలం అరకొర సహాయ చర్యలు మాత్రమే చేపట్టింది. ప్రభుత్వ సాయంతో పెద్దగా ప్రజలకు ఒరిగిందేమీ లేదని వావిళ్లపల్లి గ్రామ సర్పంచ్ దేవేందర్ అంటున్నారు. ఈ ఫ్లోరిన్ మీద ఈ గవర్నమెంట్ కృష్ణా వాటర్ వస్తుంది, అది కూడా సరిగ్గా రావడం లేదు. రోజు 2-3 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ 2-3 రోజులు కృష్ణా వాటర్ కూడా సప్లై కావడం లేదు. కరెంటు వల్ల కానీ ఈ వాటర్ లేదని కొద్దిగా ఇబ్బందులు. ప్లస్ ఈ స్వచ్ఛంద సంస్థలు ఫిల్టర్లు పెట్టిరు, దాన్ని కూడా కొద్దిగా యూజ్ చేసుకున్నా కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క తిండిలో కూడా ఈ ఫ్లోరిన్ ఉంది కనుక ఈ తిండి ఏ వస్తువు తిన్నా మేము ఈ ఫ్లోరిన్ తిండే తినవలసి వస్తుంది. ఇది పరిష్కారం గవర్నమెంట్ చూపడం లేదు. ఒకరికంటే ఎక్కువ ఫ్లోరోసిస్ బాధితులున్న కుటుంబాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇది మర్రిగూడెం మండలంలోని అంతంపేట గ్రామం. గ్రామంలో అడుగు పెడుతూనే ఇలాంటి దృశ్యాలు అనేకం మనకు కనిపిస్తాయి. అంతంపేట గ్రామానికి చెందిన గంగులు కుటుంబంలో 2 బాధితులున్నారు. గంగులకు 4 బిడ్డలు, 2 కొడుకులు. వ్యవసాయం చేసినన్ని రోజులు చేసి గత 8 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. ఉన్న ఆస్తి పంచేశాడు. గంగులతో పాటు ఆయన చిన్న కొడుకు రాములు కూడా ఫ్లోరోసిస్ బాధితుడే. పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని స్థానిక అధికారులు ఈయన వృద్ధాప్య పింఛను ఆపేశారు. పింఛన్ నాకు వస్తలేదా? ఎందుకు వస్తలేదు? కొడుకు ఉద్యోగం డ్రైవర్, బస్సు డ్రైవర్. ఇప్పుడు కేసీఆర్ వద్దన్నట. కేసీఆర్ ఎందుకు వద్దంటాడు? ధనంజీతోని మన సంక్రాంతి నుంచే వద్దని, నీకు సున్నం వస్తుంది ఇట్లా పెడితే ఏళ్ళు కొట్టినా కీక్ అన్నది అంటే సున్నం వస్తుంది, నీకు పైసలు లేవు అన్నాడు. గంగులు ఇంట్లో అతని భార్య భారతమ్మ కూలి పనికి వెళ్లితేనే రోజు గడుస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు సేవ చేసేది గంగులు చిన్న కూతురు సునీతే. భర్త హెచ్ఐవీతో చనిపోయిన తరువాత పుట్టింటికి వచ్చేసింది సునీత. ఈమె కూడా ఇప్పుడు హెచ్ఐవీ బారిన పడి కుంగిపోతోంది. తనను తాను కాపాడుకుంటూ కుటుంబ సభ్యులకు సేవ చేస్తోంది. నాయనకు పింఛన్ లేదు సార్. తమ్ముడు 10 చదివిండు, మీటింగ్ పోతాడు వస్తాడు. ఏమైందిరా ఏదన్నా జాబ్ కంటే కలెక్టర్ ఆఫీస్కి పోయిండు. అక్కడ కూడా పోస్టుల అది అప్లికేషన్ పెట్టి వచ్చిండు. మన అట్లోటోళ్ళు ఎంతోమంది రాక వచ్చిరంటే, నీకు పాపం ఇప్పుడు ఇంట్లో అమ్మ నాయన కష్టం చేసి పోదించి పెట్టేటోళ్ళు లేరు కదా, ఏదన్నా ఒకటి దొరికించుకోవాలంటే మన రాత ఏం చేస్తాం అని అంటుండు. చదువుకొని అట్లనే ఉండిపోతుండు. ఇక నాయనకు పింఛను పోయింది. ఇక వీళ్ళు తినేది ఎప్పుడు మంచిగా తింటారు, కూరగాయలు, కారం, పచ్చిపులుసు ఏదో పోసుకొని తింటారు. పాపం మనకి పరిస్థితిలో వచ్చినాయి. తమ్ముడు చదువుకునైనా మిమ్మల్ని కొంచెం 3 పూటలు మంచిగా తిండి తిందామన్నా కూడా ఆ స్థితికి వచ్చినా కూడా ఇప్పుడు లేకపాయే. ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం సార్. ప్రభుత్వం ఏది లేదు. చదువుకున్న పాపం అది కలెక్టర్ ఆఫీస్ పోయి ఇచ్చిరారు అప్లికేషన్ పెట్టి వచ్చినా కూడా ఏది దానికి జాబ్ లేదు, ఏది లేదు. ఫ్లోరోసిస్ వ్యాధిని తలుచుకుని బాధపడుతూ ఎంతకాలం ఇంట్లోనే కూర్చోవాలి? ప్రభుత్వ సాయంతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని రాములు అనుకుంటున్నారు. నేను ఇంటర్ చేసినాను, ఇంటర్కి ఒకటి పోయింది. అయితే 10th వరకు చదివినాను. కలెక్టర్ ఆఫీస్ గిట్ట 2 సార్లు 3 సార్లు పోయినాను. అయినా కూడా జాబులు ఇస్తే నేను చేద్దామని అనుకుంటున్నాను. అది సార్లు పట్టించుకొని నా యొక్క జాబు విషయంలో సహకరించాలని కోరుకుంటున్నాను.
సంతంపేట గ్రామానికి చెందిన మరో యువకుడు శంకర్ జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ప్రభుత్వం 3 చక్రాల సైకిలు మంజూరు చేయకపోయినా తన సొంత డబ్బులతోనే కొనుక్కున్నాడు. పట్టుదలతో హైదరాబాద్లోని నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాడు. ప్రభుత్వం తనలాంటి చదువుకున్న ఫ్లోరోసిస్ బాధితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. మా ఇంట్లో 2 అన్నదమ్ములు, 2 వికలాంగులు. మాకు గవర్నమెంట్ ఇచ్చి నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను నిజాం కాలేజీలో. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి జాబ్ కావాలి జీవించడానికి. అంటే జాబులు ఇప్పటివరకు ఫ్లోరోసిస్ బాధితులకు ఇవ్వలేదా? ఫ్లోరోసిస్ బాధితులకు ఇంకా ఇవ్వలేదు. ఏమంటే పర్సెంటేజ్ అది ఇది అంటారు. కానీ ఇప్పుడు మాకు ఫ్లోరోసిస్ బాధితులకు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలా మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఆ బాధితులు ఉన్నారు ఇప్పటికీ. కానీ కొన్ని గ్రామాలు లేకుండానే వెళ్ళిపోయాయి. అంటే ఆ గ్రామంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులందరూ కూడా ఆ గ్రామం వివక్షకు గురైనందుకు ఆ గ్రామం వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఓ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలో ఒకప్పుడు గ్రామం ఉండేది. దాని పేరు బట్లపల్లి. ఒకప్పుడు ఇక్కడ 700 కుటుంబాలు ఉండేవి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా ఉండేది. ఫ్లోరోసిస్ తాకిడికి తట్టుకోలేక అందరూ వలసపోయారు. పిల్లలతో కళకళలాడిన స్కూల్ బోసిపోయి కనిపిస్తోంది. రోడ్డు విస్తరణలో భాగంగా నేలమట్టమైన ఇళ్లను ఇక్కడ చూడవచ్చు. ఈ బట్లపల్లి గ్రామం ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ శాతం ఉన్న గ్రామంగా రికార్డులకెక్కింది. ఈ ఊరు నుంచి కొంతమంది ఊరు కాల్ చేసి ఏమన్నంటే ఊరుకొని పోతే పాపం చేసిరేమో, అందుకని ఈ రకంగా పిల్లలు పుట్టిరని ఈ రకంగా ఉండరని అనేటారు. పాపం కాదు, మా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ శాపంగా ఈ బట్లపల్లి ఇక్కడి నుంచి తరలించబడింది. ఏదైతే కొంతమంది మరిగూడెం వెళ్ళిపోయారు, కొంతమంది ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరం వెళ్ళిపోయి అక్కడ ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు శస్యశ్యామలగా ఉన్న ఈ ప్రాంతము ఈ ఫ్లోరోసిస్ వ్యాధి మహమ్మారితో ఇక్కడి నుంచి కాల్ చేయడం జరిగింది. ఇదే కాదు, కంకనాలపల్లి, నల్గొండ జిల్లాలో కంకనాలపల్లి కానీ ఎడవెల్లి కానీ మరి మనం చూసినట్లయితే అనేక గ్రామాలలో ఈ ఫ్లోరైడ్ మహమ్మారికి భయపడి వలసలు వెళ్ళిపోయి నల్గొండ టౌన్ కానీ హైదరాబాద్ కానీ వలసలు వెళ్ళిపోయి జీవనం గడుపుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడి గిలగిలా కొట్టుకుంటున్న గ్రామాల్లో అడుగడుగునా హృదయ విదారక దృశ్యాలే. వ్యాధి బారిన పడి కుటుంబాలే చితికిపోతున్నాయి. ఈ ఇల్లు వట్టిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ గాలిబ్ ఇల్లు. బాగున్నన్ని రోజులు సైకిల్ రిపేర్ షాపు ద్వారా ఉపాధి పొందారు. ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన తరువాత గాలిబ్ కుటుంబం చితికిపోయింది. కొలరింగ్ నీళ్ళతోటి ప్రాబ్లం వచ్చి ఆయనకు కడుపు నొప్పి అది మొదలై హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన అక్కడ కొన్ని రోజులు చచ్చిపోయింది. ఆయన ఇప్పుడు ఆయన చచ్చిపోయి అయితే 3 ఏళ్ళు ఇప్పుడు ఆయన చచ్చిపోయి. గాలిబ్, మహమ్మద్ గాలిబ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇక సైకిల్ దుకాణం అది పెట్టుకుని బతికేది అంతే. ఇక పిల్లలు 2 బిడ్డలు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కూలి దాన్ని తీసుకుని బతుకురు అక్కడ. ఇంకా వాళ్ళు పట్టించుకుంటూ లేరు సరిగా. ఇప్పుడు జర పట్టించుకుని ఇంతమంది వారు పట్టించుకుంటారు లేరు ఇక్కడ. ఈ ఊర్లో మరో ఫ్లోరోసిస్ బాధితుడు మహమ్మద్ జహంగీర్. వయస్సు 75 ఏళ్లు. బాగున్నప్పుడు వ్యవసాయం చేశాడు. 12 ఏళ్ల నుంచి ఏ పని చెయ్యలేని దుస్థితి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వృద్ధాప్య పింఛను ఇచ్చింది. కానీ ఇప్పుడా పింఛన్ రావడం లేదు. సొంత ఇల్లు ఉంది కదా అని ఈయనకు అధికారులు వృద్ధాప్య పింఛను రద్దు చేశారు. अब मैं चाहने का अब मेरा कुछ भी नहीं, सिर्फ मेरे को सबके जैसे मेरे एज के लिहाज से अब मेरे को बच्चे उनके रहे सो ज़मीन बोले तो वो ज़मीन उनके हद तक मेजर बेटे हैं, उन्होंने भी औलाद वाले हो गई. अब उन्हों कर ले रही. अब मेरे को पेंशन देना लाजमी वाजिब है बोल के मेरे दिल को समझ रहा हूँ. लेकिन हुकूमत मेरे को आज तक कोई पेंशन देने की. ఫ్లోరోసిస్ బాధితులకు సెపరేట్ పెన్షన్ లేదు. వికలాంగులకు ఇచ్చే పెన్షనే వీరికి ఇస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని ఫ్లోరోసిస్ బాధితులు అంటున్నారు.
ఇంకోటి మేము ఇలా ఉన్నాం కదా, మాకు ఫ్లోరిన్ బాధితులకి పెన్షన్ ఇస్తున్నామని చెప్పని కేసీఆర్ అంటున్నారు, గవర్నమెంట్ అని మీకు పింఛన్ ఇస్తుంది కదా అని చెప్పని వాళ్ళు అంటున్నారు. కానీ పింఛన్ 1500 ఇస్తున్నారు. మీరు 1500 కనీసం పాల బిల్లుకు కూడా దొరకట్లేదు. మీ ఇంట్లో ఒక పాలు తెచ్చుకుంటే దానికి చక్కెర కానీ పత్తి కానీ పాలకి సరిపోవట్లేదు. మీరు ఇచ్చిన 1500 పేరుకు మేము ఇస్తున్నాం, 1500 మేము పెంచట్లేదా, మేము ఇవ్వట్లేదా అని చెప్పి అంటున్నాం. కానీ మాకు 1500 సరిపోవట్లేదు. మాకు కనీసం 3000 కావాలని చెప్పి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కేసీఆర్ తోటి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఫిబ్రవరి 9వ తేదీన నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని శివన్నగూడెం వచ్చారు. ఫ్లోరోసిస్ బాధితులతో మాట్లాడి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నిజాంకు వైద్య సలహాదారుగా ఉన్న దేవర్ 1945లో నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించారు. 1971లో వీరి కాళ్లు చేతులు వంకర్లు పోయాయి. అప్పుడు ఇప్పుడు పాలకులు ఏమీ చేయడం లేదని శివన్నగూడెం గ్రామానికి చెందిన 30 ఏళ్ల బాధితుడు స్వామి అంటున్నారు. హైదరాబాద్కేమో 3వ పైప్ లైన్ పోయింది నీళ్లు. మరి బుక్క నీళ్లు ఇవ్వమంటే నల్గొండ ప్రజలకు ఇవ్వమంటే మేమేం పాపం చేసినాం? హైదరాబాద్కేమో సాగర్ వాటర్ తీసుకుంటానికి పోతురు, మేము వద్దంటలేము. మరి అదే మాకు మా నల్గొండ జిల్లా మొత్తం సాగునీరు ఇస్తే మా సమస్య పోతుంది కదా. మీరు హైదరాబాద్లో స్థానాల కాదే లెట్రూమ్లో కాదే మాకు ఫ్లోరోసిస్ తాగి మాకు ఈ జీతాలు ఇట్లా అయిపోయినాయి సార్. మరి ఇప్పటికైనా రాజకీయ నాయకులకు ఇప్పటికైనా కళ్ళు కూడా అవుపిస్తలేదా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడా మాకు ఏం సార్? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టే కానీ ఇప్పటికైనా కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయ్యిండు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇప్పుడు మన తెలంగాణ తాగునీరు సాగునీరు ఇస్తేనే ఈ సమస్య పోతుంది సార్. వాజ్పేయిని కలిసిన, దేవగౌడ్ కలిసిన, ఐకే గుజరాల్ కలిసిన, పివి నరసింహరావు కలిసినాడ మేము పోయినప్పుడు ఏమంటారు, మాకు హామీలు ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన గొంగడైతే అక్కడనే ఉంటుంది. ఒక పక్క ఫ్లోరోసిస్, మరో పక్క కరువు, ఈ రెండు ఇక్కడి బాధితుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మేము అసలు ఆ ఇళ్లకు సప్లై చేసిన పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు ఊర్లో ఉండలేని పరిస్థితి వస్తుంది. మరి దీని కారణం మరి ముఖ్యంగా ఇంకా ఇప్పుడు వేసవి ఇంకా సమీపం ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా 3 నెలల తర్వాత వరకల్లా అసలు ఉన్న బోర్లు మొత్తం కూడా వండిపోయే పొజిషన్ ఉంది. ఊర్లో నీళ్ళు లేని పరిస్థితి, మా జనం మొత్తుకుంటుండ్రు. ఈ సాల్వ్ కావాలంటే ఒకటే, ఈ సాగర్కి వెళ్ళి వచ్చేటువంటి వాటర్ మొత్తం అన్ని ఊర్లలో చెట్లలో నింపేస్తే తప్ప గ్రౌండ్ వాటర్ పెరిగి ఏమన్నా బోర్లలో నీళ్ళు వస్తాయి. ఫ్లోరోసిస్ బాధితులకు అండగా నిలబడటానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దాతల ద్వారా లబ్ధి పొందిన ఈ అమ్మాయి పేరు రజిత. వయస్సు 27 సంవత్సరాలు. ప్రముఖ టీవీ యాంకర్ నటి ఉదయభాను ఈమెకు అండగా నిలిచి ఈ షాపు ఏర్పాటు చేసుకోవడానికి సాయం చేశారు. పండుగ నుంచే కదా అమ్ముతున్న సామాన్ తెచ్చుకుంటున్నా, అయిపోయింది సామాన్ తెచ్చుకొని పెట్టుకోగలుగుతున్నా. ఇప్పుడు నాకు మంచిగా ధైర్యంగా ఉంది, నాకు ఆధారం లాగుంది. ఇక్కడ 8 మంది పిల్లలు దత్తత తీసుకొని వాళ్ళకి మెడికల్ రిహాబిలిటేషన్ కోసము శస్త్రచికిత్సలు మరియు ఫిజియోథెరపీ అందియాలని ప్రణాళికలో ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళకైతే ఆమ్లా టాబ్లెట్లు మరియు నొప్పులు తగ్గడానికి మెడిసిన్ ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాము. ప్రస్తుతం వాళ్ళు గతంలో కంటే ఈ 2 నెలల నుంచి మేము ఇస్తున్న మెడిసిన్కి కొంచెం కోలుకుంటున్నారు. దీని అంశమే వీళ్ళకు ఒక చిన్న ఆపరేషన్గా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఆపరేషన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆపరేషన్ చేయించాలని చెప్పి మేము చిన్న ప్రణాళిక తయారు చేసుకున్నాం. గత 5-6 నెలల్లో ఫ్లోరోసిస్ బాధితులు 10 మంది వరకు చనిపోయారు. ఖుదాబక్ష్ పల్లికి చెందిన ఈ తల్లిదండ్రులు ఈ మధ్యనే యుక్త వయస్సుకు వచ్చిన తమ బిడ్డను కోల్పోయారు. 16 ఏళ్ల పాటు సేవ చేసి పిల్లాణ్ణి రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వీరు కన్నీరు మున్నీరవుతున్నారు. అట్లా 24 గంటలు నిద్రకాశి కూడా ఆయనకు కావాలండేది. మేము పట్ల 16 సంవత్సరాలు చదివినాం. అట్లా 4 ఇయర్స్ చనిపోయి ఇంకా దేవునికి తెలియాలి. ఇట్లనే వాటర్ అని డాక్టర్ చెప్పారు. సరే అన్నా కూడా నేను డబ్బులు పెట్టినా కూడా వయసు వస్తుంటే కూడా నన్ను 5 అవుతామని చేసినాం. ఏం కాలే సార్. చేసినంత కొద్దీ ఇంకా అట్లనే మొత్తం వీక్నెస్ అయ్యి ఫ్లోరోసిస్ అంటే నల్లగొండ జిల్లానే గుర్తుకొస్తుంది. ఈ జిల్లాలో సమస్య అంత తీవ్రంగా ఉంది మరి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఈ వ్యాధి విజృంభణ తీవ్రంగానే ఉంది. అంతేకాదు ఈ సమస్య నానాటికి పెరుగుతోందే కానీ తగ్గుముఖం పట్టడం లేదని వైద్య నిపుణులు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి అంటారు. నల్గొండ జిల్లాలోనే కాదు, ఆదిలాబాద్, రంగారెడ్డి
తర్వాత ఖమ్మం, మిగతా జిల్లాల్లో కూడా ఉందన్నమాట. కనుక ఈ సమస్య రాను రాను ఏమవుతుందంటే ఇంకా పెరుగుతూ పోతుంది అసలు. కనుక దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే మంచి నీరు గోదావరి కానివ్వండి, కృష్ణ కానివ్వండి, తాగడానికి మాత్రం జనాలకు అది అందించడం ప్రయత్నించాలి ప్రభుత్వం. అది కాకుండా ఏదైతే రూరల్ ఏరియాస్లో మ్యాల్ న్యూట్రిషన్ ఉందో ఆ సమస్యను కూడా సరిదిద్దాలి. ఈ వ్యాధి కేవలం నీటి వల్లనే కాదు, పౌష్టికాహార లోపాల వల్ల కూడా వస్తోంది. పంజాబ్లోనూ ఫ్లోరైడ్ సమస్య ఉంది. కానీ అక్కడి వారికి కాళ్ళు చేతులు వంకర కాలేదు. దానికి కారణం వారు పౌష్టికాహారం తీసుకోవడమే. కంప్లీట్గా ఇండియాలో రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది అంటే ఇంటేక్ ఆఫ్ కాల్షియం లెవెల్స్ కానీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయని. కాకపోతే ప్రాబ్లం ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఏంటి అంటే కాల్షియం లేకుండా ఉండడము, అదే ప్లేస్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వలన కాంప్లికేషన్స్, ఆ బోన్ డిఫార్మిటీస్ ఏవైతే ఉన్నాయో అవి విజిబిలిటీ ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్గా అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏవైతే తీసుకోవాలో ఒక్క తీసుకున్న ఆహారం అంటే కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తప్ప, ప్రోటీన్స్ అనుకోండి, లేదు అంటే ఎనీ టైప్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అనుకోండి, అవన్నీ కూడా నార్మల్గా తీసుకున్న వానికంటే తక్కువగా తీసుకుంటున్నాం. ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నప్పుడు దాని ప్రభావం శరీరంలోని పలు భాగాలపై పడుతోంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలపై ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఆ బాధను తట్టుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్తో పాటు సరైన మోతాదులో పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు. ఈ పరిస్థితి భయాందోళన కలిగిస్తోంది. ఫ్లోరోసిస్ పైన అధ్యయనం చేస్తున్న సంస్థలు ఇప్పుడు ఎక్కువగా ఈ అంశంపైనే ఫోకస్ పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్లకు మెడికల్ రిలీఫ్, పునరావాసం చాలా ముఖ్యం. అసలు ఫ్లోరిన్ అంటే ఏమిటి? అది ఒక మూలకం, వాయు రూపంలో ఉంటుంది. ప్రకృతిలో ఎక్కువగా ఉండే మూలకాల వరుసలో 17వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరిన్ 90 మిలియన్ టన్నులు ఉంటే అందులో 6వ వంతు మన దేశంలోనే ఉంది. ఫ్లోరిన్ ఇతర మూలకాలతో కలిసి ఫ్లోరైడ్స్ గా లభిస్తూ ఉంటుంది. మన దేశంలో 21 రాష్ట్రాల్లోని 204 జిల్లాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం ఉంది. ఫ్లోరోసిస్ గ్రౌండ్ వాటర్లోనే ఉంటుంది. కొన్ని రాతి పలకల నుంచి కూడా ఫ్లోరైడ్ గ్రౌండ్ వాటర్లో కలుస్తుంది. అసలు ఫ్లోరైడ్ తగు మోతాదులో ఉంటే ఆరోగ్యమే. అయితే అది ఎప్పుడు ప్రమాదమో జాతీయ పౌష్టికాహార సంస్థ శాస్త్రవేత్త మాటల్లోనే విందాం. ప్రతి మనిషి ప్రతిరోజు నీరు, ఆహారం ద్వారా 4 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ తీసుకోవచ్చు. కానీ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ మోతాదులో నీరు, ఆహారం ద్వారా దీన్ని తీసుకుంటున్నారు. నల్గొండలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రతిరోజు 16 మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ను తమ ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కృష్ణా జలాలు. ఎందుకంటే వాటిలో ఫ్లోరైడ్ ఉండదు. గతంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పరిస్థితి చూసి నెదర్లాండ్ దేశస్థులు చలించిపోయారు. వారు 1985లో ఫ్లోరైడ్ రహిత నీరు అందించేందుకు కొన్ని ప్లాంట్లు పెట్టారు. అలాంటిదే ఈ చౌటుప్పల్ దగ్గర గల డీఫ్లోరిడేషన్ ప్లాంట్. బోర్ల నీరు పైపుల ద్వారా తీసుకొచ్చి ఆ నీటిని కెమికల్తో కడిగి కొంతమేరకు ఫ్లోరైడ్ తగ్గించి ప్రజలకు సరఫరా చేసేవారు. అయితే దీనికి గాను ప్రతి నెల ప్రతి గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు ఖర్చవుతుంది. అంత డబ్బును గ్రామస్తులు భరించలేక ఈ ప్రాజెక్టు ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. తరువాత నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయి గాని అవి కేవలం 1100 గ్రామాలకు మాత్రమే అందుతున్నాయి. ఇంకా 2377 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు అందాల్సి ఉంది. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం స్థాపించడానికి 8 ఎకరాల స్థల సేకరణ చేశారు. ఈ కేంద్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నెలకొల్పాలని అనుకున్నారు. భవన నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇదే విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ముందు ప్రస్తావించింది సాక్షి బతుకు చిత్రం టీం. నక్కలగండి, డిండి ఏదైనా కానివ్వండి, ఈ ప్రాంతానికి నీళ్ళు తీసుకురావాలి, కృష్ణా నీళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తేనే సాగునీళ్ళు ఇవ్వగలుగుతామని దాదాపు 6,190 కోట్లతోటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఒక 6 నెలల క్రితం ఈ శివానగూడెంలో పనులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నేను దాని మీద శ్రద్ధ వహించి అది స్థలం కేటాయించడం జరిగింది.
అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి అది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది వస్తే తప్పనిసరిగా ఇక్కడ ఆ ఫ్లోరోసిస్ వ్యాధికి సంబంధించిన పరిశోధన ఇంకా ముందుకు సాగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. జిల్లా జనాభా 36 లక్షలైతే వీరిలో 23,75,000 మంది వరకు ఫ్లోరోసిస్ సమస్య బారిన పడ్డారు. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఫ్లోరోసిస్ ప్రభావంలో చిన్న పెద్ద తేడాలుండవచ్చు గాని ఇది మాత్రం జిల్లా వాసుల్ని వివిధ స్థాయిల్లో పట్టి పీడిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధితుల కడగండ్లను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ఊర్లకు ఊర్లే కాలగర్భంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఈ బాధితులు మొరపెట్టుకుంటున్నది తమ తరం ఎలాగూ బలైపోయింది, రాబోయే తరాలైనా క్షేమంగా ఉండాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే యువకులను వృద్ధులుగా చూపించే ప్రాణాంతక వ్యాధి ఇది. అంతేకాదు దీని సంపూర్ణ నిర్మూలన కూడా సాధ్యం కాదు. కాకపోతే త్వరితగతిలో దీన్ని గుర్తించి నిర్మూలించడానికి ప్రయత్నాలు ప్రభుత్వాలే కాకుండా పాలకులు కూడా చిత్తశుద్ధిగా చేపడితే అప్పుడే వీరికి మరో జన్మ అంటూ ఉంటుందన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.